అందరూ అమెరికా అనుకున్నారు. సారీ, అనుకునేలా చేశారు. కానీ అమెరికా ఫ్లైట్ ఇటలీ వైపు తిరిగింది. చంద్రబాబు అత్యంత రహస్యంగా దేశం దాటేశాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అది కాస్త బయటపడడంతో అమెరికా వెళుతున్నానని అన్నాడు. ఆఖరికి ఇటలీలో తేలాడు. అక్కడేం పని అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. లక్కీ ట్రిప్లో ఇటలీలో ల్యాండ్ అయి సీక్రెట్గా సింగపూర్కు వెళ్లనున్నాడు. ఈ మధ్యలో 2000 కోట్ల ఐటీ స్కామ్లో నిందితుడు తన మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాస్ను కలవనున్నాడు. స్కిల్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్కు బాబే స్వయంగా టికెట్లు బుక్ చేసి దేశం దాటించేశాడు. ఇప్పుడు శ్రీనివాస్తో మీటింగ్ పూర్తయ్యాక సింగపూర్లో ఈశ్వరన్తో భేటీ కానున్నాడు. అవినీతి కేసులో అరెస్టై మంత్రి పదవి పోగొట్టుకున్న ఈశ్వరన్ అమరావతి పైన కన్నేశాడు. 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకు బాబు ఈశ్వరన్ ప్లాన్ గీశారు. అదే సింగపూర్లో చంద్రబాబు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈశ్వరన్ లాంటి వాళ్ళు ఈ వ్యాపారాలు నడుపుతున్నారన్న టాక్ సింగపూర్లో స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, సీఎం జగన్ లండన్ టూర్పై ఎల్లో మీడియా నిమిషానికో తప్పుడు వార్త వచ్చేసింది. అందరి దృష్టి జగన్పై ఉండేలా చేసింది. ఎందుకో తెలుసా? మనమంతా జగన్ టూర్ గురించే మాట్లాడుకోవాలి. అప్పుడు అత్యంత రహస్యంగా చంద్రబాబు దేశం దాటేయాలి. ఇది అసలు ప్లాన్. అమెరికా కంటూ గాల్లోకి ఎగిరిన చంద్రబాబు ఫ్లైట్ ఎందుకు ఇటలీ వైపు టర్న్ తీసుకుంది? ఇటలీ టూర్ విషయాలను ఎందుకు సీక్రెట్గా ఉంచారు? బాబు విదేశీ టూర్ల లిస్టులో సింగపూర్ ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది? ఇటలీలో ఏం జరగబోతోంది? అమెరికాకు వెళ్లేదిప్పుడు? సింగపూర్ వెళితే సీక్రెట్గానే వెళతారా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఓ 10 ప్రశ్నలు నారా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా అని చెప్పి ఇటలీ వెళ్ళావు, సైలెంట్గా సింగపూర్ టూర్ ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. సిఐడికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నీ మాజీ పిఏ శ్రీనివాసును కలవబోతున్నావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. జగన్ లండన్ టూర్ను ఎల్లో మీడియాలో చూపిస్తూ నువ్వు మాత్రం రహస్యంగా దేశం దాటేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. సొంత పార్టీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా విదేశాలకు వెళతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. విదేశీ టూర్ పేరుతో ఎప్పుడు అమెరికా వెళ్ళినా అక్కడ మిస్ అయ్యి సింగపూర్లో తేలుతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. రహస్య వ్యాపారాలు, బినామీ కంపెనీల లెక్కల కోసమే సీక్రెట్గా సింగపూర్ వెళుతుంటావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. అమరావతి స్కామ్లో నీ పార్ట్నర్ ఈశ్వరన్ను సింగపూర్లో కలవడానికి ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. సింగపూర్లో అవినీతి కేసులో అరెస్టైన ఈశ్వరన్తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. నీ టూర్ కంటే ముందే మూడో కంటికి కనబడకుండా ఈ నెల 16న లోకేష్ను దేశం దాటించావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. విశ్రాంతి అంటూ ఈనాడు, చికిత్స కోసమని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలతో బుక్ అయ్యాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు అండ్ ఫ్యామిలీ సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, మనోహర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్. ఎస్, మనం 2 రోజులుగా పేపర్లు చూస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వదిలిపెట్టకుండా అసలు జగన్ గారి లండన్ టూర్ గురించి రాసిందే రాసి, చెప్పిందే చెప్పి ఆయన అడుగు ఎటువైపు పడుతోంది, ఆయన ఈ నిమిషం ఎక్కడున్నారు, మరు సెకండ్లో ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఆయన అడుగు కదలికలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద కనిపించాలి. పైగా అవహేళన చేయాలి. లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ. రాధాకృష్ణ వార్త. ఆయన చెప్పాడా నీకు పేదింటి బిడ్డనని? పేదల పక్షాన ఉన్నవాళ్ళు పేదల పక్షాన నిలబడితే నీకు హేళన, పేదల తరపున పోరాడితే హేళన, పేదల బతుకులు బాగు చేస్తే హేళన, పేదల కోసమే ఆయన పనిచేస్తే హేళన, పేదల జీవితాలను మార్చేస్తుంటే నీకు హేళన, పేదల బతుకులు బాగుపడుతుంటే నీకు హేళన. కాబట్టి ఏం రాస్తావంటే ఆయన ఎప్పుడు చెప్పుకోలే, నేను పేదింటి బిడ్డ అని చెప్పలేదు. పేదల పక్షాన నిలబడి పెత్తందారులపై పోరాటం చేస్తున్నాను అన్నారు. లగ్జరీ ఫ్లైట్లో పేదంటి బిడ్డ అని నువ్వు రాస్తావు. సరే, రాసుకో, ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, 4 గంటల ఆలస్యంగా జగన్ లండన్కు అని రాశావు. ఓకే, రాసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ చంద్రబాబు మొన్న రాత్రి అమెరికాకు వెళ్ళారు.
ఎక్కడి నుంచి? శంషాబాద్ విమానాశ్రయం నుంచి. ఇది ఈనాడు దినపత్రిక. ఇంతంత పెద్ద వార్తలు రాశారు కదా జగన్ గారి గురించి, ఇంత రాశారు కదా, ఇంత పెద్ద వార్తలు రాశారు కదా, రెండో రోజు వదలకుండా రాశారు కదా, ల్యాండింగ్కు అనుమతి లేక తొలుత ఆమ్స్టర్డాకు, ఆ తర్వాత లండన్కు విమానం, రెండో రోజు రాశారు కదా. ఇది ఈనాడు దినపత్రిక సార్. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు అమెరికాకు వెళ్ళాడు, ఎక్కడైనా వార్త కనిపిస్తోందా మీకు? వార్త కనిపిస్తోందా? దయచేసి గమనించాలి. ఎక్కడుందంటే చిన్న ముక్క, నా వేలు పెడతాను చూడండి, నా వేలుని చూసారా, చూపుడు వేలు, చిన్న ముక్క దాచిపెట్టేశారు. ఏం రాస్తారు? నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన, విశ్రాంతి కోసం వెళుతున్నారట. మరి ఈయనేం రాశారు? వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాశారు. విశ్రాంతి కోసం వెళ్ళారా, లేకపోతే అమెరికాకు వెళుతున్నది వైద్య పరీక్షల కోసమా? ఇక్కడ ప్రచారం చేసుకున్నారు కదా ఎన్నికల సమయంలో, ఆయన దగ్గర ఒక అంబులెన్స్ ఉండాలన్నారు కదా, ఒక కార్డియాలజిస్ట్ ఉండాలన్నారు కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేసే అతను ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ ఉండాలని చెప్పారు కదా. అంబులెన్స్లో 24 hours ఆయనకి ఎప్పుడు ఏం జరిగినా సరే చాలా జాగ్రత్తగా గమనించాలి, చూడాలి ఆయన ఆరోగ్యాన్ని అన్నారు కదా. ఏం ప్రాబ్లం ఏం రాలేదు. అయిపోయిందే వెంటనే అమెరికాకు అన్నారు. పోనీ మీరు దాచిపెట్టిన వార్త అమెరికా అన్నారు, కానీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన అమెరికాకు వెళ్ళలేదు, ఇటలీకి వెళ్ళారు. ఎందుకు వార్తను దాచిపెట్టారు? అత్యంత రహస్యంగా ఎందుకు దేశం దాటించారు? ఇప్పుడు ఆయన అమెరికాకు వెళ్లకుండా ఇటలీకి ఎందుకు వెళ్ళారు? ఆ తర్వాత సింగపూర్కి ఎందుకు వెళ్ళబోతున్నారు? మధ్యలో పిఏ శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్ని ఎందుకు కలవబోతున్నారు? 2,000 కోట్ల రూపాయల ఐటీ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు, స్కిల్ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు, ఆయన ఎందుకు కలవబోతున్నారు? సింగపూర్ వెళ్ళి మంత్రి ఈశ్వరన్ సింగపూర్లో ఒక మంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యి మంత్రి పదవి పోగొట్టుకున్న అవినీతి పరుడు. ఆయనే అమరావతి నిర్మిస్తానన్నది, ఆయనకే 50,000 ఎకరాలు కట్టబెడతానని చెప్పింది చంద్రబాబు. ఆయన ఎందుకు కలవబోతున్నారు? చంద్రబాబు ఆస్తులు, బినామీ ఆస్తులు, హోటళ్ళు, వ్యాపారాలు మొత్తం ఈయనే చూసుకుంటారా క్వశ్చన్ మార్క్ సార్ అనేది ఉంది. ఈయన కాకపోతే చాలామంది ఉన్నారు అక్కడ, ఈశ్వరన్ లాంటి వాళ్ళు. మరి ఎందుకు ఇటలీకి వెళ్ళారు? ఇప్పుడు అమెరికాకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? శ్రీనివాస్ని ఎప్పుడు కలవబోతున్నారు? సింగపూర్కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఈశ్వరన్ని ఎప్పుడు కలవబోతున్నారు? ఇది ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న. జగన్ గారు లండన్కి వెళితే ఏదో కాస్త విశ్రాంతి, ఏదో ఆయన విహారయాత్రకి ఏదో బయలుదేరితే ప్రతి అడుగు, ప్రతి కదలిక, ప్రతి నిమిషం, ప్రతి గంట బయట ప్రపంచానికి తెలియజేసి అసాంఘిక శక్తులకు చేరేలా చేస్తున్నటువంటి ఎల్లో మీడియా అధిపతులు చంద్రబాబు టూర్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? చంద్రబాబు ఎందుకు ఇప్పుడు ఇటలీ వెళ్ళారు? దాన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలికను, ప్రతి అడుగును, ప్రతి కదలికను అసాంఘిక శక్తులకు ఎందుకు చేరవేస్తున్నారు? ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు ఆయన అడుగు పెడుతున్నారు? గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టారు, ఆమ్స్టర్డామ్ వరకు వదలలేదు, లండన్ చేరేంత వరకు వదలలేదు. నాగార్జున యాదవ్ గారు, ముందుగా జగన్ గారి గురించి చెప్పండి, తర్వాత చంద్రబాబు ఇటలీ టూర్ గురించి మాట్లాడుకుందాం. ఏదో కొన్ని అనుమానాలు వస్తున్నాయి, వీరు ఎందుకు ఇంతలా వెంటాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? చంద్రబాబు విషయాలు ఎందుకు దాచిపెడుతున్నారు? చంద్రబాబు అమెరికా వెళ్తారని కూడా ఎవరికి తెలియదు. వెళుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిక్కారు. ఆయన అమెరికా వెళ్లకుండా ఇటలీ చెక్కేశారనే వార్త ఇప్పుడు తెలిసింది. ఇది బ్రేకింగ్ న్యూస్. రాసిపెట్టుకుని ఆయన ఇటలీ వెళ్ళారు. నాగార్జున గారు, ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన విష ప్రచారం, విషం చిమ్మడం అనేది ఎన్నికల తరువాత కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎల్లో మీడియా అదేవిధంగా కొనసాగుతుంది. దీనికి ప్రస్ఫుటంగా మనం చెప్పాల్సినటువంటి ఇష్యూస్ని కేటగారికల్గా చెప్తున్నాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలు దాచిపెట్టి, మరోవైపు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వెళ్తున్నటువంటి ఆ ఇష్యూస్ అన్నిటినీ పబ్లిక్గా సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టడంలో వెనకాల గల కారణం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంత భద్రత తక్కువ ఉంటుంది కాబట్టి, ఆ భద్రత లేని చోట జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పబ్లిక్ డొమైన్లో ఇటువంటి సమాచారాన్ని పంపిస్తున్నారా అనేది
నాకు వ్యక్తిగతంగా కలుగుతున్నటువంటి అనుమానం అండి. ఎందుకు ఇటువంటి చర్యలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ రామోజీరావు కానీ ఎందుకు చేస్తున్నాడు? దాంతోపాటు మీరు చూపించినట్లే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు విశ్రాంతి కోసం విదేశీ పర్యటన వెళ్తున్నాడని ఈనాడు రాసింది, కింద అమెరికాకు వెళ్తున్నాడు వైద్య పరీక్షలకి అని చెప్పి ఆంధ్రజ్యోతి రాస్తుంది. తీరా కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి వెరీ కేటగారికల్గా మేము చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్ని కలవడానికి ఇటలీ వెళ్ళాడు. ఇతన్ని పల్మోరాలో ఉన్నటువంటి కేంద్రంగా ఒక చోట ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడిని విచారిస్తున్నాడు. ఇది మాకు తెలిసినటువంటి ఇష్యూ. దీని మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళిన మాట వాస్తవా కాదా? అక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడిని నిర్బంధించి మీరు కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్కి కలవడానికి మీరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇటలీకి వచ్చిన మాట వాస్తవా కాదా అని పల్మోరాలో సిటీలో చంద్రబాబు నాయుడిని విచారణ చేస్తున్నారా లేదా? దీనికి సంబంధించి భారతదేశ విదేశాంగ మంత్రివర్గాలకు సమాచారం వచ్చిందా లేదా అధికారులకు? దీని మీద ఖచ్చితంగా నారా లోకేష్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఏంటి కోసా నోస్త్రా, ఏంటి సంచలనమైనటువంటి అంశాన్ని బయట పెట్టారు మీరు? ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? ఈ కోసా నోస్తా ఏంటిది? కోసా నోస్తానా మాఫియా ఏంటిది? ఇది ఇటలీకి సంబంధించినటువంటి ఒక మాఫియా గ్యాంగ్ అండి. ఇది ఇటలీకి సంబంధించినటువంటి ఒక మాఫియా గ్యాంగు. దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ బాస్ మేటియా మెస్సినా డొనారో అనే అతన్ని ఈ మధ్య అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇంటర్పోల్ నుంచి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్పకుండా అమెరికా పేరుతో సింగపూర్ పేరుతో ఇటలీకి వెళ్ళడం జరిగింది. దీంట్లో డౌట్ లేదు. అందుకే ఎల్లో మీడియాకు తెలియకుండా, లేకపోతే సొంత కుటుంబ సభ్యులకు తెలియకుండా, తెలుగుదేశం పార్టీ వర్గాలకు తెలియకుండా, కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళడానికి గల కారణం ఇదే. దీనికి సంబంధించి 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఈ ఇష్యూ అనేది బయట పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటలీ మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మాటియా మెస్సినా డొనారో సంబంధించి కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్కి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంటర్పోల్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి. దాన్ని తెలియజేసేందుకు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి తనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే ఎవరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళాడు. అమెరికా వెళ్తున్నాడని ఎల్లో మీడియాలో వస్తుంది, లేకపోతే వైద్య పరీక్షల నిమిత్తం అని ఆంధ్రజ్యోతిలో వస్తుంది. కానీ ఎవరికీ తెలియకుండా ఇటలీ వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడుకి? దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఖచ్చితంగా ఇటలీ అంటే సోనియా గాంధీ గుర్తుకొస్తారు. సోనియా గాంధీని రహస్యంగా కలుస్తారు, చిదంబరంని రహస్యంగా కలుస్తారు. అక్కడేదో రాజకీయ అవసరాలు ఉంటాయి, వాళ్ళ పార్టీకి ఆయన విరాళాలు కూడా ఇప్పిస్తారు. కానీ ఇటలీ పోయి ఇదేంది మాఫియా ఏంటి, పల్మోరా ఏంటి, కోసా నోస్తా ఏంటి, చంద్రబాబు ఏంటి, ఈ ఇటలీలో అక్కడికి పోయి ల్యాండ్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అర్థం కావట్లేదు సార్. ఇటలీలో ఈ గ్యాంగ్ ద్వారానే అక్రమ వ్యాపారాలు కానీ, మనీ లాండరింగ్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ చలామణి అవుతుందని అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయడానికి నోటీసులు జారీ చేశారని మేము ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. ఇది వ్యక్తిగతంగా నాకున్నటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు ఇటలీలో ఉన్నాడా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఖచ్చితంగా ఇంటర్పోల్ అధికారులకి నోటీసులు వచ్చాయి. దానికి సంబంధించినంత వరకు వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ఎవరికి వెళ్లకుండా ఈ సమాచారాన్ని చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఎల్లో మీడియా మా గతంలో ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు పైన కోట్ వేసుకున్నాడా, కింద డ్రాయర్ వేసుకున్నాడా, పైన హ్యాట్ పెట్టుకున్నాడా, కింద షూకి లేసులు కట్టుకున్నాడా అని చెప్పేటువంటి ఎల్లో మీడియా ఎందుకు
చంద్రబాబు నాయుడు గారి విషయం మీద ఎటువంటి వార్తలు ప్రచారం చేయట్లేదు. ఎన్నికలు జరిగిన తరువాత కనీసం మేము ఎన్నికల్లో గెలవబోతున్నామని ఒక పత్రికా సమావేశం కూడా ఎందుకు పెట్టలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎవరికి చెప్పకుండా ప్లేటు ఫిరాయించి చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళిపోయాడు? అసలుకి ఏం తెలియకుండా ఎట్లుంటుందండి? కనీసం ఊపిరి పీలిస్తే ఒక వార్త, ఊపిరి తీస్తే ఒక వార్త అని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చంద్రబాబు నాయుడు మీద వచ్చేటువంటి వార్తలో ఎందుకు ఎన్నికల 13వ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రోజుకి సుమారుగా 7 రోజులైంది, వారం అయింది, ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఒక వార్త లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు బయటికి రావట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నా అని చెప్పడానికి కూడా మీడియాకి మొహం చాటేస్తున్నాడు? ఇది మేము వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద మాకు ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా వీటి మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఇటలీకి సంబంధించినటువంటి మాఫియాని అరెస్ట్ చేసిన తర్వాత వారి నుండి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఇంటర్పోల్ ఖచ్చితమైనటువంటి నోటీస్ జారీ చేసింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ 28 సెప్టెంబర్ 2022న నోటీస్ జారీ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ మీడియాకు కూడా సంవత్సరం దాకా ఆ సమాచారం రాలా. కరెక్ట్, మీ అందరికీ తెలిసిందే. కరెక్ట్. చంద్రబాబు నాయుడు మీద నవంబర్ 1, 2019 దాడి జరిగితే ఐటీ నోటీసులు ఇస్తే ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం 2 ఏళ్ల తర్వాత అందరికీ తెలిసింది. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. దీని మీద ఇంటర్పోల్ కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం కూడా ఖచ్చితంగా దీని మీద ఇష్యూ జరుగుతుంది. 2 or 3 days దీనికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి. నిఘా వర్గాలపైన మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టున్నాయి. అవి ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే చెబుతాయి ఆ నిఘా వర్గాలు. అది కూడా అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారా, వాలంటీర్లు ఏం చేస్తారనే దానికి మాత్రమే ఈ దేశంలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఈ దేశ భద్రత కోసం కాదు. ఈ దేశంలో శాంతి భద్రతల అంశం కావచ్చు, లేకపోతే టెర్రరిజం అనే అంశం కావచ్చు, వీటన్నిటి కోసం అవి పనిచేయవు. వాటి కోసం నిఘా వర్గాలు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఉన్నాయి. ఆయన వాలంటీర్ల పైన ఏం చేస్తున్నారు, వాలంటీర్లు అనేది కనిపెట్టడానికే ఈ దేశంలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఆ నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో, డీజీపీకో, లేకపోతే అక్కడ కేంద్ర హోంశాఖకో నివేదికలు ఇవ్వవు సార్. కేవలం పవన్ కళ్యాణ్కే ఇస్తాయి. అది పవన్ కళ్యాణ్ స్థాయి, అది మన నిఘా వర్గాల స్థాయి, పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి. రైట్, ఒకసారి మనం కోటంరాజు వెంకటేష్ శర్మ గారితో మాట్లాడదాం. సార్ వెంకటేష్ శర్మ గారు, ఇప్పుడు ఇటలీకి వెళ్ళారు అని అంటున్నారు, మనకేమో అమెరికా అని చెప్పారు. అమెరికాకు వెళుతున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయన పైనేమో ఒక స్కిల్ కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఏమో సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఆల్రెడీ ఇది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది. ఇది కాకుండా ఇసుక, లిక్కర్ మాఫియా కేసులు కూడా కొన్ని ఆల్రెడీ ఆయన పైన ఉన్నాయి. అంగళ్ళు కేసు ఒకటి ఉంది, ఇది అలా పోలీసుల పైన దాడి చేసి. ఇంత సీక్రెట్గా వెళ్ళిపోయారు ఈయన. ఇలా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుందా ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి? మనం ఏపీ హైకోర్టు వారికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆరోగ్య నిమిత్తం ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి మీరు వైద్యం చేసుకోవచ్చు అనే చిన్న లూప్ ఒకటి వదిలేశారు సార్. ఎక్కడ వైద్యం చేయించుకోవాలి, చెందాలి అనేది ఎక్కడ వాళ్ళు తీర్పులో పేర్కొనలేదు. ఎక్కడన్నా చేయించుకోవచ్చు అనే దాన్ని అర్థం పెట్టుకొని వీళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళారు. అక్కడ డాక్టర్ల అపాయింట్మెంట్ దొరికింది, చేసింది అని చెప్పేసి దొంగ వార్తలు, దొంగ కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఓకే, చికిత్స కోసం వెళ్ళేటటువంటి పర్మిషన్ కోర్టు ఇచ్చింది. కానీ ఇక్కడ మా ఈనాడు దినపత్రికలో మా జర్నలిస్టులకు అందరికీ ఆదర్శప్రాయుడు, మార్గదర్శి అయినటువంటి మా రామోజీరావు గారు ఏం రాశారంటే, ఆయన విశ్రాంతి కోసం వెళ్ళారని చిన్న వార్త. మీ కంటికి కనపడదు సార్, కొంచెం గ్లాసు అది సైట్ ఉన్న వాళ్ళకైతే అసలు కనపడదు. ఇట్లా వేసుకొని నేను కూడా వెతుకుతున్నా, వెతికి చూస్తే నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన అని కనిపించింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తున్నటువంటి టూరు తాటికాయంత అక్షరాలతో ఫ్రంట్ పేజ్లో రాశారు వీళ్ళు. ఇది ఏంటో ఇది కనపడట్లేదు. మరి విశ్రాంతి అని రాశారు ఈనాడు దినపత్రికలో. అతను వైద్య పరీక్షలకి వెళ్ళట్లేదు అని చెప్పేసి అందరికీ తెలిసిందేనండి. అతను సొంత పనులు చెక్కబెట్టుకోవటానికి నాగార్జున యాదవ్ గారు అన్నట్టుగా మాఫియా రూపంలో డబ్బులు కానీ, గోల్డ్ కానీ స్మగ్లింగ్ చేయాలి, చెందాలి అంటే ఇటలీకి సంబంధించిన నోస్ట్రా కోస్ట్రా వాళ్ళది అయితే కనుక వాళ్ళు అక్కడి నుంచి స్మగ్లింగ్ చేయడానికి కానీ, లేకపోతే డబ్బులు ఇక్కడ ఏపీలోకి అందజేయడానికి కానీ, ఏపీలో డబ్బు విదేశాల్లో అందజేయడానికి కానీ ఆ సంస్థ ప్రముఖంగా ఉంటుందండి. ఆ సంస్థల్ని కలవడానికి వెళ్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ వార్తల రూపంలో బయటికి రాలేదు. కానీ దేశం విడిచి వెళ్తున్నాడని ఏదో ఒక బయటకు వస్తుంది కాబట్టి వార్త ప్రజల దృష్టిలో వైద్యం కోసం వెళ్తున్నారనే సానుభూతి పొందే ఉద్దేశంతో ఆ చిన్న వార్తను ఏబిఎన్ ప్రచారంలో పెట్టారు. అసలు ఇదంతా కూడా తన పనులు చక్కబెట్టుకోవడానికి
ఇంటర్పోల్ నుంచి తనకు వచ్చిన నోటీసులు దాచిపెట్టుకోవడానికి చేయటానికి వెళ్ళి రహస్యంగా సమాధానం ఇవ్వడానికి గతంలో అట్లానే లోకేష్ కూడా అమెరికాలో అరెస్ట్ చేశారు చెందారు అనే వార్తలు అవన్నీ వచ్చినాయి. ఏదైనా వీళ్ళు సింగపూర్ లో ఉన్న ఈ బినామీ ఆస్తుల గురించి కానీ వీటన్నిటిలో కూడా ఇతని ఆస్తుల మీద కానీ వాళ్ళ అబ్బాయి ఆస్తుల మీద కానివ్వండి, అతనికి అకౌంట్ లోకి వాళ్ళ టీడీపీ పార్టీలోకి వస్తున్న ఫండ్స్ విషయంలో కానివ్వండి, వీటన్నిటిని సరి చేసుకోవడానికి విశ్రాంతి పేరుతోటి ఆరోగ్యం పేరుతోటి ఇతను విదేశాల్లో కూర్చొని ఈ పనులన్నీ చక్కబెట్టుకొని బినామీ ఆస్తులు అతనికి ఉన్న వాటన్నిటిని అమ్ముకొని ఆ డబ్బు సీక్రెట్ గా మళ్ళీ అతనికి కావాల్సిన చోటుకి స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి చేయటానికే ఇతను ఈ పర్యటనలు ఈ డ్రామా అంతే తప్ప లేదు. వారు అన్నట్టుగా ఊపిరి పీల్చినా ఊపిరి వచ్చినా అతను వార్త వచ్చేది. మామూలుగా అతను అడుగు పెట్టంగానే 300 కార్లతో ర్యాలీలు అట్లా వచ్చేవి గతంలో వార్తలు. కానీ ఇప్పుడు అసలు ఆయన ఎక్కడ అడుగు పెడుతున్నాడో బయటికి రానివ్వలేదు, ఎక్కడ ఏం బయటికి రానివ్వలేదు. ఎందుకంటే ఈ పర్యటనలో చాలా కుట్ర కోణం దాగి ఉంది. ఇల్లీగల్ పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ టూర్లు వెళ్లారనేది క్లియర్ కట్ గా నాగార్జున యాదవ్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అందుకనే ఈ రహస్య పర్యటన వివరాలు ఎక్కడ బయటికి రానివ్వలేదు, చేయనివ్వలేదు. ఇతను మీరు పిఎస్ శ్రీనివాసన్ కూడా కలుస్తాడండి, పిఎస్ శ్రీనివాసన్ కలుస్తాడు. అట్లాగే ఆ స్కాముల్లో అతను దాచిపెట్టిన డబ్బులు అవన్నీ కూడా ఎక్కడ అందజేయాలి ఏంటి అనేవన్నీ కూడా ఈ పర్యటనలు అన్ని చక్కదిద్దుకొని వస్తాడు. మళ్ళీ ఇతను ప్రభుత్వం రాదన్న విషయం తెలుసు, మళ్ళీ జైలుకి వెళ్తాడన్న విషయం అతనికి తెలుసు. ఏవైతే ఈ ఆస్తులు అతను దాచిపెట్టుకున్నాడో చేశాడో వాటన్నిటిని చక్కదిద్దుకోకపోతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతే అన్ని కేసుల్లో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అతను ఈ పర్యటన ద్వారా అన్ని విషయాలు చక్కబెట్టుకోవడానికి మాఫియా వాళ్ళని కలుస్తున్నాడండి. రైట్. ఇదే సమయంలో ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇక్కడ. అసలు పిఎస్ ఇతను వెళుతున్నారు, ఓకే, పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళనివ్వండి, ఏది ఆరోగ్యం కోసం చికిత్స కోసం వెళ్ళనివ్వండి, కోర్టు పర్మిషన్ ఉందని అంటున్నారు మీరు, ఓకే. కానీ ఇతను పిఎస్ శ్రీనివాసుని కలిస్తే కేసును ప్రభావితం చేసినట్టు కదా. స్కిల్ కేసులో ఉన్నారు, ఐటీ కేసులో ఉన్నాడు ఇదే శ్రీనివాసు. 2000 కోట్ల రూపాయలు ఐటీ స్కామ్, ఇది రూపాయి 2 రూపాయలు కాదు, 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐటీ స్కామ్. అలాగే స్కిల్ కేసు. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పిఎస్ శ్రీనివాస్ ద్వారా ఎలా వచ్చి చేరాయి మళ్ళీ చంద్రబాబుకి అనేది ఆ రోజు ఐటీ డిపార్ట్మెంటు ఇంత పెద్ద బుక్ వచ్చేసింది నోటీస్లో. ఇంతలా బుక్ ఇచ్చింది సార్. మామూలుగా అయితే ఒక 2 పేజీలు నోటీస్ ఇస్తారు, 3 పేజీలు నోటీస్ ఇస్తారు. మీకు బాగా అనుభవం ఉంటుంది, చూస్తుంటారు మీరు వాళ్ళు ఇచ్చేటటువంటి నోటీసులు ఎలా ఉంటుంది. కానీ ఇంతలా బుక్ వచ్చేసి ఎవరెవరు ఎట్లా దోచారు అనేది క్లియర్గా రాశారు అందులో. మరి కేసును ప్రభావితం చేసినట్టు అవుతుందా కాదా? ఖచ్చితంగా కేసును ప్రభావితం చేసినట్టు అవుతుందండి. అందుకనే అతను పిఎస్ శ్రీనివాస్ ఎక్కడున్నాడో ఇప్పటిదాకా వివరాలు బయటికి రానివ్వలేదు, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో బయటికి రానివ్వలేదు. అతను వెళ్ళిన చోట్ల ఈ మాఫియాకి సంబంధించిన వాళ్ళు కానీ సింగపూర్ కి సంబంధించిన వాళ్ళు కానీ పిఎస్ శ్రీనివాస్ కానివ్వండి వీళ్ళందరినీ కలిసి అన్ని పనులు చక్కగా పెట్టుకోవడానికే వెళ్ళాడు. 100% అతను ఆ పనితో వెళ్ళాడు కాబట్టి బయటికి రావట్లేదు. లేకపోతే తానా అని నాటా అని వీళ్ళందరూ అతను రాగానే అడావుడి చేసి కార్లు పెట్టేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇతను ఎట్లాగో ఓడిపోతున్నాడు, చేస్తున్నాడు, వాళ్ళందరి ముందు తలక ఎత్తుకోలేక చేయలేక ఈ పనులన్నీ చక్కబెట్టుకోవడానికి ఇదే ఆఖరి పర్యటన అవుతుంది. ఆ తర్వాత ఎట్లాగో ఇన్వెస్టిగేషన్, జైలు, మళ్ళీ ఇతను జైల్లో ఉండడం ఖాయం. మళ్ళీ తర్వాత విదేశీ పర్యటనలు ఉండే అవకాశం కూడా లేదు చంద్రబాబు నాయుడుకి. అందుకే తన ఆస్తులు కానీ స్విట్జర్లాండ్ లో ఉన్న స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఆస్తులు వీటన్నిటినీ కూడా వాళ్ళందరూ చక్కబెట్టుకోవడానికి ఈ ఆఖరి విదేశీ పర్యటన చేయడానికి చంద్రబాబు నాయుడు నడుము కట్టాడండి. ఇప్పుడు నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే బెయిల్ పైన ఉన్న వ్యక్తి అంటే ఛార్జ్ షీట్లు మాత్రమే ఇప్పటి వరకు ఫైల్ అయ్యాయి. సో ఆయనేమో అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ట్రయల్ దశలో ఉంటే తీసుకోవచ్చు అని అంటున్నారు. వాస్తవేనది? అవునండి. మామూలుగా అతనికి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. జనరల్ గా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, మళ్ళీ ఎక్కడా కూడా బెయిల్ ఆర్డర్ లో విదేశాలకు వెళ్ళటానికి లేదు అని చెప్పి పేర్కొనలేదు. ఆరోగ్య రీత్యా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒకే ఒక లూప్ హోల్ అడ్డం పెట్టుకుని ఆరోగ్యం కోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను అనే ప్రచారాన్ని వాళ్ళ ఛానల్స్ ద్వారా బయటకు పెట్టాడు. అందుకనే అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరికిందని కొన్ని ఛానల్స్ లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మహారాష్ట్రలో పోలీసు అధికారులను కొట్టిన కేసులో ట్రయల్ దశలో ఉంది సార్. మన క్వాష్ పిటిషన్ వేశారు ఇదే సిద్ధార్థ లోద్రను పెట్టుకొని, ఇదే కేసుకు సంబంధించినటువంటి మొన్న ఇచ్చినటువంటి తీర్పు. ఈ కేసుని ఎట్టి పరిస్థితిలో కొట్టేయలేము, ఇందులో చంద్రబాబు పోలీసులపైన చేసుకున్నారు, వాళ్ళపైన దౌర్జన్యం చేశారు, వారిపైన దాడి చేసి కొట్టారు, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయంటూ ఈ కేసును కొట్టేయలేమంటూ ఔరంగాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీ సరే.
ఇప్పుడు ఇది ట్రయల్ దశలో ఉంది, నడుస్తోంది. ఈయన ఈ టైంలో కొట్టేయమని అడిగారు, ఎట్టి పరిస్థితిలో కొట్టేయడానికి కుదరదని చెప్పారు. మన సిద్ధార్థ లూథ్రా గారే ఇక్కడ బాధిస్తున్నారు. ఇక్కడ మనకి స్కిల్ కేసులో ఎట్లా 17A అని పట్టుకొని గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అని అంటున్నారు. అక్కడ కూడా జైలర్ కేసు పెట్టారు కాబట్టి చెల్లదు, జైలు సూపరింటెండెంట్ పెట్టాలి అప్పుడే చెల్లుతుంది. చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పలేదు ఈ కేసులో కూడా చెప్పలేదు సార్. ఎక్కడ జైలర్ ఎలా పెడతారు అని అడుగుతున్నారు సిద్ధార్థ లూథ్రా గారు. ఒకవేళ ఉండొచ్చేమో, కానీ అందులో జైలుకు సంబంధించినటువంటి ఇటువంటి కేసులకు సంబంధించి ఆ మాన్యువల్లో ఎక్కడా మీరు అడిగింది లేదు అని కోర్టు చెప్పింది అనుకోండి, క్లియర్గా చెప్పింది. అక్కడ 17A ఏ విధంగా తీసుకొచ్చారో స్కిల్ కేసులో ఇక్కడ కూడా జైలర్ పెట్టడానికి లేదు, జైలు సూపరింటెండెంట్ మాత్రమే పెట్టాలి అని సిద్ధార్థ లూథ్రా గారు వాదన తీసుకొచ్చారు. ఈ కేసులో ట్రయల్ దశలో ఉంది సార్, ఇది ట్రయల్ దశలో ఉంది, క్వాష్ చేయలేమని మహారాష్ట్ర ఔరంగాబాద్ కోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇక్కడైనా సరే పర్మిషన్ అవసరం ఉంటుంది కదా. జనరల్గా మాట్లాడుకుందాం, ఆయన తప్పు చేసి వెళ్ళిపోయారు పారిపోయారని నేను చెప్పట్లేదు. ఇట్లాంటి ట్రయల్ దశలో ఉన్నప్పుడు ఆయనకి ఎలా పర్మిషన్లు వస్తాయని మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఒక సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు? క్రిమినల్ లా కెన్ బి పుట్ ఇన్ టు మోషన్ బై ఎనీ ఇండివిజువల్ అండి. అందుకని జైలు పెట్టాడా, జైలర్ సూపరింటెండెంట్ పెట్టారన్నా వాళ్ళ వాదన అనవసరం. మొదటి నుంచి కూడా సిద్ధార్థ లూథ్రా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇట్లాంటివన్నీ కూడా అర్థం పర్థం లేని వాదనలతో ముందుకు వెళ్తున్నారు. రెండో విషయం వచ్చేటప్పటికి ఈయన చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చట్టానికి కానీ కోర్టులకు కానీ అతను ఎక్కడ గౌరవం ఇచ్చిన సందర్భం లేదు. అతను వాటన్నిటికీ నేను అతీతుడిని చక్రవర్తిని అనే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. కోర్టు సమన్లకు కానీ కోర్టులకు కానీ హాజరయ్యే అలవాటు కానీ సద్బుద్ధి కానీ వారిలో లేదు. అందుకనే ట్రయల్ అన్నా ఏదన్నా అతను లెక్క చేయడు. అతను ఏ కోర్టుకు వెళ్ళకపోయినా ట్రయల్కి వెళ్ళకపోయినా వాళ్ళ ఛానల్స్ చెప్పవు. కానీ చట్టరీత్యా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని కోర్టులో కేసులు జరుగుతుంటే వెళ్ళకపోతే మాత్రం ఒక వాయిదా కూడా వెళ్ళలేదని మిగతా వాళ్ళని ఆపాదిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎన్ని సమన్లు వచ్చినా, ఐటీ వాళ్ళు ఇచ్చినా, కోర్టు నుంచి వచ్చినా అతను అటెండ్ అవ్వకపోతే మాత్రం దాని గురించి ఎక్కడ వార్త రాదు. అతను కోర్టుకు వెళ్తే విచిత్రం కానివ్వండి, ట్రయల్ కి వెళ్తే విచిత్రం కానివ్వండి, ట్రయల్ కొట్టి విదేశాలకు వెళ్తే అది విచిత్రమే కాదు. అతని అలవాటు అది, అతను ప్రవర్తించే తీరే అది. కాబట్టి అతను విదేశాలకు వెళ్ళిపోతాడు ట్రయల్ కొట్టేసి. దాన్ని అసలు మనం చిన్న విషయంగా చూడాల్సిన అవసరం. అతను వెళ్తే ఏం చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడా అనేది వార్త. గారు ఇది న్యూఢిల్లీ 13th February 2020 CBDT సార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆ రోజు 2000 కోట్ల రూపాయలు పట్టుకున్నటువంటి అన్అకౌంటెడ్ అంటే అక్రమ లావాదేవీలు చేసినటువంటి 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలకు సంబంధించి మేము కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామంటూ CBDT ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి లెటర్, ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి లెటర్ సార్ ఇది. మనోహర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయారు. చంద్రబాబు అమెరికా వెళ్తున్నారని మన పేపర్లో రాశారు. సరే, ప్రస్తుతానికి ఇటలీలో ల్యాండ్ అయినా ఆయన అమెరికా ఎప్పుడు వెళ్తారు, ఆ తర్వాత అక్కడి నుంచి సింగపూర్ ఎప్పుడు వెళ్తారు, వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్తారు. తప్పకుండా ఆయన విదేశీ టూర్లన్నీ కూడా సీక్రెట్గా సింగపూర్ అనేది ఆయన టూర్లో ఆ షెడ్యూల్లో ఉంటుంది, సీక్రెట్గా దాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 2000 కోట్ల రూపాయల స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కలిస్తే, స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కలిస్తే కేసును ప్రభావితం చేసినట్టు అవునా కాదా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు సార్, ఒక్కసారి చూడు. సరే అండి, ఇది ఖచ్చితంగా ప్రభావం చూపినట్టే. ఎందుకంటే ఈ కేసు మూలాలు చాలా, అసలు అక్కడి నుంచినే స్టార్ట్ అయింది చంద్రబాబు పతనం. ఆ కేసు మూలంగానే తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ అవన్నీ కూడా తర్వాత కాలంలోనే వచ్చాయి. ఇది మూల కారణం. కాబట్టి అక్కడి నుంచి మొదలైన దాంట్లో పెండ్యాల శ్రీనివాస్ స్వయంగానే ఒప్పుకున్నాడు దాన్ని 2000 కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి. ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియదు, బట్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని కలవడం ద్వారా ఈ కేసును ఎట్లా ప్రభావితం చేయాలా, దాంట్లో విట్నెసెస్ కానీ ఇంకా వాళ్ళని కూడా ఎట్లా కలిసి ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో విట్నెస్ పెండ్యాల శ్రీనివాసు లేకపోతే అక్యూజుడా, దాంట్లో చంద్రబాబు కూడా కో అక్యూజుడ్ గా చేరుతాడా అనేటివి ప్రధానమైన అంశాలు. ఇతను కూడా కో అక్యూజుడ్ గానే దాన్ని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని
ఇతన్ని కూడా అందులో ముద్దాయిగా చేర్చే అవకాశాలు స్పష్టంగా ఇందులో ఏం రాశారనేది కూడా ఒకసారి క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను సార్. ఇది 13th February 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రెస్ రిలీజ్. సెర్చెస్ కండక్టెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లీడ్ టు డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దెన్ 2000 crore అని రాస్తూ, సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ including ex-personal secretary of a prominent person and incriminating evidence seized. చాలా క్లియర్గా రాశారు. ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క ఎక్స్ పర్సనల్ సెక్రటరీ, మాజీ పిఏ, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రాష్ట్రంలో, ఆ వ్యక్తి యొక్క ఇది క్లియర్గా 2000 crores అని రాసుంటారు. ఒకసారి క్లియర్గా చూపించండి. మీరు చెప్పండి సార్, ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాకు పారిపోతే, ఈయన అమెరికాకు వెళితే ఆయన్ని కలవకుండా ఉంటారా? కలిస్తే ఈ కేసును ప్రభావితం చేసే అంశాలు జరగవా? ఖచ్చితంగా కలిస్తే ఈ ప్రభావితం చేసే అంశాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పెండ్యాల శ్రీనివాస్ విట్నెస్ అవుతాడా, అప్పుడు ఒకవేళ అప్రూవర్ గా మారిపోతాడా, తర్వాత ఈ అమౌంట్ అంతా 2000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వివిధ రూట్స్ లో ఎలా వచ్చాయి, అవన్నీ చంద్రబాబు నాయుడుకు అంతిమంగా ఎలా చేరాయనే అంశాలన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి దీన్ని కేసును కొద్దిగా నీరు గార్చడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయనే దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రభావితం చేసే అంశాలు వీటిపైన ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ సిఐడి వాళ్ళు కూడా మిగతా కేసులను ఆధారం చేసుకుని తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన విచారణ ముమ్మరం చేస్తే గానీ ఇవన్నీ కూడా వెలుగులోకి రావు. ఇవి ఖచ్చితంగా అతను ఎక్కడెక్కడ కలుస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఈ అంశాలన్నీ వెలుగులోకి రావాలా. ఎందుకంటే ఇతను ఈ పచ్చ మీడియా వీళ్ళంతా అడ్డం పెట్టుకొని ఇవి చేస్తున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ప్రతి కదలికను కూడా వీళ్ళు శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎక్కడున్నారు జగన్ గారు, ఇవన్నీ కూడా ఇంచు టు ఇంచు దేశానికి ప్రచారం చేస్తూ ఇది ఏదో మహా నేరం అయిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్ గా సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. నేను విదేశాల పర్యటనకు వెళ్ళాలా, తర్వాత లండన్కి వెళ్తున్నాను, యూరప్ పర్యటనకు వెళ్తున్నాను అని చెప్పి తీసుకున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం వెళ్ళాడు. దానిపైన ఇంత రాద్ధాంతం చేసేవాళ్ళు ఇవాళ ఇన్ని కేసుల్లో ఇన్ని స్కాముల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఫైబర్ గ్రిడ్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానివ్వండి, తర్వాత ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కానివ్వండి, అమరావతి ల్యాండ్ స్కామ్ కానివ్వండి, తర్వాత లిక్కర్ స్కామ్, వీటన్నిటిలో ప్రధాన నిందితుడుగా ఉండి దాంట్లో ముఖ్యంగా పెండ్యాల శ్రీనివాస్ను ఇంకా ఎవరెవరినో అంటే దీని ద్వారా లూటీ చేసిండే డబ్బులను ఎక్కడెక్కడ ఆయన చేర్చాడో ఇవన్నీ కూడా వెలుగులోకి అవన్నీ మేనేజ్ చేయడానికి అక్కడ పోయినాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవరు అనేది ఇది ప్రజా తీర్పు ద్వారా రాబోతుంది అనే విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన ప్రచారం చేస్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయేది ఎక్కడలే, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి తాటికాయ అక్షరాలతో రాస్తున్నారు, దానిపైన డిబేట్లు పెడుతున్నారు. అదే ఆయన పర్సనల్ టూర్. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంటుంది, కానీ వాటిని కూడా తూసిరాజని ఆయన దీనిపైన చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇన్ని తప్పుడు పనులు చేసి ఇన్ని ఇవి చేస్తుంటే రహస్యంగా విదేశాలకు పోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుడి జీవితం అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ కూడా అకౌంటబిలిటీ ఉంది. కాబట్టి నేను పలానా టూరు పలానప్పుడు పలానా దేశానికి పోతున్నానని ఖచ్చితంగా చెప్పి ఉండొచ్చు. అట్లా చెప్పకపోవడం అనేక సందేహాలకు తావిస్తాననేది వాస్తవం. రైట్. ఓ కాల్ ఉన్నారు, సత్యనారాయణమూర్తి అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు ఏం చెప్తారు సార్ చంద్రబాబు విదేశీ టూర్ గురించి? అందరికీ నమస్కారం అండి. ముందుగా నాగార్జున యాదవ్ గారు ఎప్పుడు లైవ్ లో పసుపు కట్ట తీసుకురాలేదని ఈ రోజు ప్రత్యేకంగా పసుపు కట్ట తీసుకొచ్చారు. హలో, చెప్పండి సార్, చెప్పండి. తర్వాత ముఖ్యమంత్రి జగన్ గారు విదేశీ పర్యటన గురించి ఈ పత్రపత్రికలో విషప్రాతాలు రాశాయి కదండి, 4 గంటలు ఆలస్యమైంది అలాగే ఇలాగని. ఆయన రాజమార్గంలో కోర్టు అనుమతి తీసుకుని రాజమార్గంలో విదేశీ టూర్కి వెళ్ళారండి. ఆయన ముఖ్యమంత్రి హోదాలో అనేక పనులు ఉంటాయి. 4 గంటలు అయితే 40 గంటలు ఆలస్యం ఉంటుందండి. దాని గురించి క్వశ్చన్ చేయాలని పని ఉందండి వాళ్ళకి. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు టూర్ గురించి, ఆయన ఇన్ని కేసుల్లో బెయిల్ మీద ఉన్నారండి. ఆయన ఏ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ టూర్కి వెళ్ళారండి. ఆయన కేంద్రం సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేసేచ్చు అనుకుంటున్నాడు కానీ ఇమిగ్రేషన్ అధికారులు అంతసేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎంత చేస్తారండి అయింది.
ఎంతో మంది ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు విదేశాలకి? వైద్యం కోసం వెళ్ళారా, విశ్రాంతి కోసం వెళ్ళారా, అక్రమ వ్యాపారాలు సరిదిద్దుకోవడానికి వెళ్ళారా? ఈ రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కదా, మీరేదనుకుంటున్నారు? అవన్నీ ప్రజలకు చెప్పడానికి కానండి. ఆయన సొంత పనులు వేరే ఉంటాయండి, సొంత ఇది. ఆయన ఇది గతంలో ఎన్ని పెండింగ్ పనులు ఉండిపోయినాయి కదండి. పెండింగ్ పనుల కోసం పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవడం కోసం వెళ్ళారు తప్పించి వైద్య పరీక్షలు ఇంకోటి కాదండి. రైట్ అండి. వెంగయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి. వెంగయ్య గారు, చంద్రబాబు విదేశీ టూర్ పైన ఏం చెప్తారు? ఎస్, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఎస్, నాగార్జున యాదవ్ గారు, లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ కుటుంబంతో జగన్ లండన్కు. విమానం అద్దె గంటకు 12 లక్షలు, 4 భద్రతాధికారుల ఖర్చే 1.5 కోటి. ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో? 31వ తేదీ తిరిగి రాష్ట్రానికి రాక. ఓకే, రాశారు. ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్తారు, నిమిషానికి ఎంత, సెకండ్కి ఎంత, గంటకెంత, రోజుకెంత, ఫ్లైట్ గాల్లో ఎగిరితే ఎంత, కిందికి దిగితే ఎంత, అన్నీ రాశారు. మరి చంద్రబాబు ఎలా వెళ్ళారు? ఇప్పుడు ఆయన సైకిల్ మీద, వాళ్ళ పార్టీ గుర్తు సైకిల్ మీద ఫ్యామిలీని తీసుకెళ్లారా అమెరికాకి? మరి ఎట్లా వెళ్ళారనేది మాత్రం ఎక్కడ రాయలేదు, దాని ఖర్చు ఎంత అనేది ఎవ్వరూ రాయలేదు. పాయింట్ నెంబర్ 1 దీనికి చెప్పండి. పాయింట్ నెంబర్ 2, రెండో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. అసలు ఈ పెండ్యాల శ్రీనివాస్, ఈశ్వరన్, సింగపూర్ ఈశ్వరన్, వీళ్ళిద్దరితో చంద్రబాబుకు ఉన్నటువంటి సంబంధాలు, ఈ 2 అంశాలు చెప్పండి. సార్, ఒకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల నారా లోకేష్ని ఎక్కించుకొని సైకిల్ మీద జూబ్లీహిల్స్ లోనే తిరగలేడు. మీరు ఇటలీ దాకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు మీద కోపం ఉందని అర్థమవుతుందండి. గంటకెంత, నిమిషానికి ఎంత, సెకండ్కి ఎంత అని రాశారు కదా ఖర్చులు. కానీ ఈయనకి గంటకి 12 లక్షలు అన్నారు కదా. చంద్రబాబు 1,50,000, 20,000, 10 రూపాయలు, 20 రూపాయలు ఎంత రాయాలి కదా. చేయలేరు. మరొకటి కూడా తక్కువ రాసుకొని జగన్ గారికి 12 లక్షలు ఓకే, జగన్ గారికి గంటకు 12 లక్షలు ఓకే, ఆయన రాశారు, రాసుకొని. వెరీ క్లియర్. చంద్రబాబుకి ఎంత? 1,50,000, 10,000, 5,000, 1,000 రూపాయల, 116ల, అర్ధ 116ల, ఏదో ఒకటి రాయాలి కదా ఆయనకి అయ్యే ఖర్చు. సార్, అదే ఐ వాంట్ టు మేక్ ఎ వెరీ క్లియర్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ టూర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దాకా, ఎలక్షన్ అయిపోయేదాకా జరిగినటువంటి ప్రతి వ్యక్తిగత పర్యటనలో కూడా తన వ్యక్తిగతంగా తను పెట్టుకునేటువంటి ప్రతి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో మాత్రమే పెట్టుకున్నారు, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. సో కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది కాబట్టి విదేశాంగ శాఖ మంత్రి ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి సెక్యూరిటీ రీజన్స్తో ఎవరికైతే సెక్యూరిటీకి వెళ్తారో, ఎవరైతే సెక్యూరిటీ కల్పిస్తారో అక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోటోకాల్స్ ప్రకారం మాత్రమే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ వాడుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ తాము చేసేటువంటి వ్యక్తిగత పర్యటనకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి తన సొంత ఖర్చును మాత్రమే వాడారు. ఇది ఒకటి క్లియర్ చేయగలుగుతున్నారు. 2, మీరు పిఎస్ శ్రీనివాస్ అని అంటున్నారే కానీ మనందరం మర్చిపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడంలో మాస్టర్ బ్రెయిన్. మనం మర్చిపోతుంది ఏంటి అంటే షెల్ కంపెనీల సృష్టికర్త అయినటువంటి యోగేష్ గుప్తా కూడా విదేశాలకు పారిపోయాడు. దాంతో పాటు తనకి బ్రోకరిజం చేసినటువంటి అమరావతి సంస్థలకి, ఇన్ఫా సంస్థలకి ఏదైతే బ్రోకరిజం చేసినటువంటి మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే అతను కూడా విదేశాలకు పారిపోయాడు. బహుశా వీళ్ళందరూ కలిసి ఇటలీలో కలిసి ఇరానీ చాయ్ తాగుతూ మాఫియాలతో మాట్లాడుకుంటున్నారో లేదో ఇంటర్పోల్ వాళ్ళు చెప్తే తెలిసిపోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక ఇష్యూని మరొకసారి మీ ముందుకి తీసుకురాగలుగుతున్నా. 10 ఏప్రిల్ 2019, 10th ఏప్రిల్ 2019 అప్పుడు సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే ఒక 45 లక్షల రూపాయలు సిబిడిటి వాళ్ళు సీజ్ చేశారు. అప్పుడు శ్రీ గుర్రప్ప నాయుడు దగ్గర ఈ 45 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈ డబ్బులు ఎక్కడ అయ్యా బాబు నీ అంటే, లేదండి నాకు మనోజ్ పార్థసాని అనే అతను ఇచ్చాడు, ఈ డబ్బులు నాయి కావు అంటే ఇతను అరెస్ట్ చేసి సీజ్ చేశారు. మనోజ్ పార్థసాని పైన 11th నవంబర్ 2019 వారి కంపెనీ పైన దాడి చేస్తే సుమారుగా 3,300 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ మనీ అని వచ్చింది అని చెప్పి బోగస్ కంపెనీల మీద వచ్చిందని ఐసిబిటిడి వాళ్ళు వచ్చారు. దీని తరువాత అప్పుడు 13 ఫిబ్రవరి 2020 మీరు చూపించినటువంటి ఒక ప్రామినెంట్ వ్యక్తికి సంబంధించినటువంటి
పర్సనల్ సెక్రటరీ దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయలకి ఇది జరిగింది అని మనకి సమాచారం ఇస్తూ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. దీని తర్వాత ఈ 3 కేటగిరీలకి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద 28 సెప్టెంబర్ 2022న కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి జరిగినటువంటి కేటగిరీలు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎన్నికలప్పుడు డబ్బులు వెదజల్లుతూ చేసినటువంటి 10th ఏప్రిల్ 2019 గత సాధారణ ఎన్నికల్లో పట్టుకున్నటువంటి వైను చంద్రబాబు నాయుడు గారు సాగదీస్తూ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కానీ సిబిడిటీ నోటీసులు కానీ ఇవన్నీ కేటగిరీలుగా చంద్రబాబు నాయుడు మీడియాలోకి రాలేకుండా సక్సెస్ఫుల్గా చేస్తూ వీటిల్లో దీనికి సంబంధించి ఆ షెల్ కంపెనీలు సృష్టించినటువంటి యోగేష్ గుప్తా మనీ లాండరింగ్కి సంబంధించి ఇటలీలో ఉన్నటువంటి కాసా నోస్ట్రో అనేటువంటి మాఫియా గ్యాంగ్తో చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంటర్పోల్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళాడు. దీంట్లో డౌటే లేదు. ఇది చాలా క్లియర్గా నేను చెబుతున్నా. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందే. దీంతోపాటు ఇంకొకటి చెబుతున్నా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఉండేటువంటి కొత్త బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచేస్తున్నారు అని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఈశ్వర్ కావాలంటే నీ అంతు చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, నన్నుల్ని బెదిరిస్తున్నాడు. దీంతో పాటు ఈశ్వర్ గారు కొట్టండి జేజేలు పెట్టండి డీజేలు అన్న కాడి నుంచి ఇలా పిచ్చి మరీ పతాక స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొత్త బిచ్చగాళ్లకు బిచ్చగత్తెలకు ఒక విన్నపిస్తున్నా, ఒక సమాచారం చెబుతున్నా. ఇది 2019 అండి. 2019లో ఈనాడు 20 ఏప్రిల్ 2004 బాబుకు మళ్ళీ అధికారం అని చెప్పి ఒక ఐటెం రాశారు. తరువాత తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అనే దాని మీద ఒక సర్వే చేశారంట. ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారికి 62.49% వచ్చింది అని చెప్పి మళ్ళీ చేశారు. తరువాత 25 ఏప్రిల్ 2004 ఈనాడు తెలుగుదేశానికే మళ్ళీ పగ్గాలు, మలివిడత పోలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని మళ్ళీ రాశారు. మళ్ళీ గెలిచి 20 ఏప్రిల్ 2004 దేశం కూటమికి 190 స్థానాలు యాప్ట్ రీసెర్చ్ గ్రూప్ అనేది అంచనా వేసింది, కాంగ్రెస్కి 49 సీట్లే వస్తున్నాయని రాశారు. ఆ తరువాత 2009లో ఇదిగోండి మహాస్వీప్, చంద్రబాబు నాయుడు మహాకూటమి పెట్టారు, అది స్వీప్ చేస్తుంది, మెజారిటీ ఉంది, నగదు బదిలీకి రంగుల టీవీకి ఆదరణ వచ్చింది అని రాశారు. తరువాత మహా తడాకా అని మళ్ళీ ఆంధ్రజ్యోతిలో రాశారు. తెలంగాణలో తిరుగులేని ఆధిక్యం, ఉత్తరాంధ్రలో ప్రారాప ముద్ర, బ్రహ్మాండంగా పనిచేసిన నగదీ బదిలీ పథకం అని రాశారు. 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, 2009లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. మళ్ళీ 2014లో ఈనాడు ఏమి రాసిందంటే 150 సీట్లు మావే, మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు, ప్రధాని ఎవరో కూడా నిర్ణయించేది మేమే, మోదీ కేసీఆర్ జగన్ల కుట్రలను తిప్పికొడతామని ఈనాడులో ఐటెం రాశారు. చంద్రబాబు నాయుడుకి వచ్చింది 23 సీట్లు. దాంతోపాటు ఈ ఆంధ్రజ్యోతి జేఎం మాదే, టీడీపీకి 110 నుంచి 114 సీట్లు, 150 కూడా దాటచ్చు, ఉప్పెల్లా ఆంధ్రులు తరలిచ్చి మరి మాకు ఓటేశారు, పసుపు కుంకుమ ఇచ్చారు అన్నారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అంటే మహిళలు బాగా పసుపు రాసి బొట్టున ఎర్రటి బొట్టు పెట్టి ఎవరైతే తిరణాల్లో బలిస్తారో అలా బలిచ్చి 23 సీట్లకు వచ్చింది. ఈరోజు మళ్ళా కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు. 2014 నుంచి 19 దాకా అధికారుల ప్రతినిధి హోదాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే మీడియా ముందు వచ్చి మాట్లాడి తమ నోటి విరోచనాలని బయటపెట్టారో వాళ్ళెవరూ 2019 తర్వాత మీడియా ముఖానికి రాలా. మళ్ళీ మరొకసారి చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వాళ్ళకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కొత్త బిచ్చగాలుగా తయారవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగా దండం పెట్టుకోండి, మీ చేతనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఆయన భద్రత సంబంధించిన ప్రోటోకాల్ వివరాలు లీక్ చేసి మీ చేతనే పెట్టిస్తున్నారు. మీరు దేవుడికి దండం పెట్టుకోండి, ఎక్కడుంటే అక్కడ తిరుపతి వెంకన్న స్వామిక,
లేకపోతే సింహాద్రి అప్పన్న స్వామికా, విజయవాడలో ఉన్నట్టు కనకదుర్గమ్మ స్వామికో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో దండం పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేకుండా విదేశాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రావాలి. జూన్ 9వ తేదీన ఉదయం 9:35 విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళందరూ దేవుడికి మొక్కోండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో మీరు పడకండి. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డు. కాబట్టి మేము కొత్త బిచ్చగాళ్లకు కొత్త బిచ్చ గత్తెలకు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం, గెలవడం ఖాయం. జాతి మీడియా ఏమో కూటమి అని ప్రచారం చేస్తుంది. గతంలో చంద్రబాబు వచ్చేస్తున్నారని ప్రచారం చేస్తుంది. మీరు చూపించారు చాలా, అప్పుడు వాళ్ళు పేపర్లో ఏ రకంగా ప్రచారం చేసుకున్నారనేది. అయితే జాతీయ మీడియా నిన్న కాక మొన్న ఏం రాసిందో తెలుసా? హిందుస్థాన్ టైమ్స్లో టీడీపీ ఒక ఫేక్ సర్వేలను ప్రసారం చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తోందంటూ హిందుస్థాన్ టైమ్స్. ఒకసారి చూడండి సార్, సిగ్గుపడాలి చంద్రబాబు, టీడీపీ, ఆ టీడీపీ నాయకులు వాళ్ళు చేసేటటువంటి ప్రచారాలు. ఫేక్ సర్వేలు చేస్తోంది టీడీపీ అని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ రాసింది. ఆ పైన చూపించండి సార్. ఫేక్ ఎగ్జిట్ పోల్ ఇమేజ్ క్లెయిమ్స్ విక్టరీ ఫర్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. హిందుస్థాన్ టైమ్స్ రాసింది, మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే అమిత్ షా గారు కూడా చెప్పారంట, డేటు ముహూర్తం కూడా ఆయనే పెట్టారట. చంద్రబాబు పలానా రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, మాకు 159 సీట్లు వస్తున్నాయో 149 సీట్లు వస్తున్నాయని అమిత్ షా గారు చెప్పినట్టు ఒక వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది హిందుస్థాన్ టైమ్స్ జాతీయ మీడియా రాసింది. ఏ రకంగా టీడీపీ ఫేక్ సర్వేలను ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేస్తోందని ఆధారాలతో సహా బయటపెట్టింది. టీడీపీ నాయకులు ఏ రకంగా ఫేక్ సర్వేలు ప్రసారం చేస్తున్నారన్నది. ఒక్క సర్వే కూడా వాళ్ళకు అనుకూలంగా రాకపోవడంతో ఈరోజు ఫేక్ సర్వేలను ప్రజల ముందుంచి కూటమి వస్తుంది. నువ్వు ఎవరు కోటేసేవయ్యా బాబు అంటే వైఎస్ఆర్సీపీకే అన్నారు ఒక అతను. ఎవరు గెలుస్తున్నారయ్యా అంటే కూటమి గెలుస్తుందంట సార్ అంటున్నారట. ఇదట, ఎవరిని అడిగినా వైఎస్ఆర్సీపీకి వేసామని చెప్తారట. ఎవరు గెలుస్తారంటే కూటమి గెలుస్తుందని అంటున్నారంట. ఏంటి అంటే సర్వేలు ఆ విధంగా కనిపిస్తున్నాయి సార్ అంటున్నారు. ఇది నాకు ఒకరు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇది అని. ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ పోల్స్ ఎవరి పేరుతో, టైమ్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ విధంగా ఫేక్ సర్వేలు చేస్తున్నారు అని ఎక్స్లో పోస్ట్ చేసింది, హిందుస్థాన్ టైమ్స్లో ప్రచురించింది. ఏ రకంగా టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ క్లైమింగ్ దట్ అన్ ఎగ్జిట్ పోల్ ప్రెడిక్ట్స్ ఎ విన్ ఫార్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోల్. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ అంటూ ఏ రకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు సర్వేలు చూపిస్తున్నారనేది, ఇది ఫేక్ అని ముద్రించి మరీ చెప్పింది హిందుస్థాన్ టైమ్స్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇవి వాస్తవాలు. జాతి మీడియా రాయదు, జాతీయ మీడియా చక్కగా రాసింది. ఇందులో ఏం రాశారు వీళ్ళు? టీడీపీ 95 నుంచి 100 స్థానాలంట, జనసేన 16 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించబోతోందట, బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించబోతోందట. ఎవరి పేరుతో ఇచ్చారు వీళ్ళు? టైమ్స్ ఆఫ్ ఇండియా పేరుతో రాసేశారు. దాని గురించే హిందుస్థాన్ టైమ్స్ క్లియర్గా ప్రచురించింది. నాగార్జున యాదవ్ గారు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ బుద్ధంతా అంతేనండి. ఎందుకు మీకు ఒక విషయం చెప్తానంటే, మొన్న ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియాలోకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గ్రూప్లో ఒక 16 సర్వేలు వచ్చినాయి. 16 సర్వేలోనూ కూటమి గెలుస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఖాతాలో, అధికారిక ఖాతాలో ఆ సర్వే పేర్లు పెట్టి వాళ్ళకి ఎన్ని నెంబర్స్ వస్తాయో రాశారు. దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తీసి వాస్తవానికి వాళ్ళు ఏం సర్వే ఇచ్చారు, వీళ్ళు ప్రీపోల్లో ఏం చెప్పారు అనేది చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా నుండి ఆ సర్వే గురించి పోస్ట్ పెట్టింది కూడా డిలీట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఊరికే ఇట్లాంటి భ్రమలు కల్పించి లేనిపోని పుకార్లు అయి పుట్టించి మేము గెలుస్తున్నామని ఫేస్ లిఫ్టింగ్ చేసుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ
పనిచేస్తుందే కానీ తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదు. దాంతోపాటు నేను వేసుకొచ్చినటువంటి షర్ట్ ఆరెంజ్ కలర్ అండి, అది బేసిక్ గా దీంట్లో మీకు ఎల్లోగా కనపడుతుందేమో, మా బ్యాక్గ్రౌండ్ లో అట్లుండి, కాబట్టి ఆ వ్యూవర్స్ ఎవరో అడిగారు కాబట్టి దానికి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిది ముగిసిన అధ్యాయం. చంద్రబాబు నాయుడు గారికి ఎండ్ కార్డు, చంద్రబాబు నాయుడు గారి నేను వేసుకుంది ఆరెంజ్ అండి, కనపడుతుంది ఎల్లో, కాబట్టి అది క్లియర్ చేస్తున్నాను. గారు ముగిసిన అధ్యాయం కాబట్టి చెబుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైనటువంటి నటుడు పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైనటువంటి నటుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాలో ఏం చెప్తారంటే, నీ జీవితం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడికే ఎండ్ అవుతుంది అని చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ జీవితం కుప్పం కాన్స్టిట్యున్సీ కాదనుకుంటా కదా, నారావారిపల్లిలో 2.5 ఎకరాలతో నీ జీవితం మొదలైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అక్కడికే చంద్రగిరి నియోజకవర్గం నారావల్లిపల్లికి 2.5 ఎకరాలతో తిరిగి పంపిస్తాడు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, నీ జీవితానికి మంచి హ్యాపీ ఎండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. రైట్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి శర్మ గారు, జగన్ భద్రతకు ముప్పు కలిగించేలా ఈ వార్తలు ప్రచురిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మన గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారట. ఆయన ఎప్పుడో డాక్టర్ అట, ఆ డాక్టర్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేశారు. ఆయనకి మెంటల్ స్టేటస్ కూడా సరిగా లేదని అంటున్నారు. అతను ఒక శాటిలైట్ ఫోన్ పట్టుకొని అక్కడ తిరుగుతున్నారు. దానికి కొద్ది రోజుల ముందే ఎల్లో మీడియాలో ఆయన ఏవో మాట్లాడుతూ జగన్ గారు ఏదో ట్రక్కుల్లో విదేశాలకు డబ్బులు తరలిస్తారు, మోడీ గారికి కూడా ఇస్తారు, ప్రపంచమంతా ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కంటైనర్లో వెళుతాయి, నేవీ అధికారులు కూడా సహకరిస్తున్నారు అని. కంటైనర్లో డబ్బులు వెళ్తే అక్కడ ఏం చేసుకుంటారు సార్ విదేశాల్లో? అది చెల్లుతుందా? సరే, అది వాళ్ళు ఏదో అతని మెంటల్ స్టేటస్ బాగలేదు అలా చెప్పుకున్నాడు అనుకుందాం. కానీ అలాంటి వాళ్ళకే కాకుండా అసాంఘిక శక్తులకు కూడా జగన్ గారి ప్రతి కదలికను, ప్రతి అడుగును, ఎప్పుడు ఎక్కడ ఉండబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నారు, ఆయన దగ్గర ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అంతమంది, వాళ్ళకి అవుతున్నటువంటి ఖర్చులు కూడా రాశారు. ఇది జగన్ గారి భద్రతకు ముప్పు కలిగించే కుట్ర, దీని వెనుక ఏదైనా ఉందా, లేకపోతే అసాంఘిక శక్తులకు చేరవేస్తారు? అతను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ చేసిన హత్యా ప్రయత్నాలన్నీ దెబ్బతీసినాయి. అందుకే ఇప్పుడు ఇటలీ మాఫియాతో కలిపి విదేశాల్లో జగన్ గారి మీద ఏమైనా కుట్ర చేయడానికి కూడా అతను ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఎట్లాగో నేనేం చేయలేకపోతున్నాను, విదేశాల్లో ఏదైనా కుట్ర పనితే చేస్తే మాఫియాల ద్వారా చేపిస్తే నా మీదకి రాకుండా ఉంటుంది. ఇతను ఒక్కడే అడ్డంకి. రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారే విలన్లుగా అడ్డంకిగా తయారయ్యారు. ఇక్కడ దేశంలో అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. అందుకనే విదేశాల్లో నోషాకష్ట వాళ్ళకి ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఆ మాఫియాతో కలిసి అక్కడ జగన్ గారి పర్యటన విశేషాలన్నీ మీడియా ద్వారా లీక్ చేసి చెంది ఆయన ఎక్కడుంటున్నాడో తెలియజేసి వాళ్ళ ద్వారా ఆయన కుట్రల పని హత్యాయత్నాలు చేసే అవకాశం కూడా ఉంది. దానికోసం కూడా ఇటలీ వెళ్ళుండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. మనం ఎక్కడా కూడా అతను చేసే హత్యా ప్రయత్నాల నుంచి జగన్ గారిని మొదటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. సో ఆంధ్రజ్యోతి పేపర్ ఆలోచన అంతా కూడా అసాంఘిక శక్తులకి జగన్ గారి భద్రతా అంశాలు చేరవేయడమేనా? లగ్జరీ ఫ్లైట్లో పేదంటి బిడ్డ అంటూ అక్కడ ఎంతమంది భద్రతాధికారులు ఉన్నారు, ఎక్కడ ల్యాండ్ అయింది, ఎక్కడ దిగారు, ఆయన అడుగేంటి, ఆయన కథలకేంటి, మొత్తం చెప్పడం వెనుక ఈ ఆంధ్రజ్యోతి అంతర్లీనంగా కోరుకుంటోంది. ఈశ్వర్ గారు, మాఫియా వాళ్ళందరికీ మరి డీటెయిల్స్ అన్ని చేరవేయాలి కదా, ఎక్కడికక్కడ చేరవేయాలి, చెందాలి అంటే వాళ్ళ వార్తా పత్రికల ద్వారా వాళ్ళ ద్వారా అక్కడ చేరవేస్తూ ఉన్నారు. ఏదేమైనా జగన్ గారు క్షేమంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మనందరం కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు కుట్రలన్నీ భగ్నం అవ్వాలి. రైట్. చివరిగా ఒక కాల్ ఉన్నారు కర్నూలు నుంచి వెంకటేష్ గారు. చంద్రబాబు విదేశీ టూర్ పైన ఏం చెప్తారు సార్? నమస్తే సార్, నేను లైవ్ ఫాలో అవుతున్నాను సార్. చెప్పండి సార్. ఇటలీలో ల్యాండ్ అయ్యారన్నారు, మాఫియాతో ఏవో లింకప్స్ ఉన్నాయన్నారు. సో ఇదంతా చూస్తుంటే మనకి జగన్ గారి ట్రిప్ కూడా అక్కడే, మనకి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అండ్ లండన్ లోనే ఉన్నారు. సో ఇవన్నీ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే మనం రీసెంట్ గా స్లోవాకియా పిఎం మీద గన్ ఫైర్ కూడా చేశారు. అవును. సో ఇవన్నీ మనం తీసుకుంటే జగన్ గారి ట్రిప్ మనం కొంచెం సీరియస్ గానే తీసుకోవాలి. సిబిఎన్ గారు ఇటలీలో ఎందుకు ల్యాండ్ అయ్యారు, మాఫియాతో ఎందుకు కలుస్తున్నారు, అసలు ఈ ప్లాన్స్ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే సిబిఐ అనే వ్యక్తి ఒక పవర్ హంగ్రీ అనే వ్యక్తి, దానికోసం ఏమైనా చేస్తారు అసలు. ఓకే. సో అందుకని మ్యాటర్ మనం సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నటువంటి నాగార్జున యాదవ్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, శర్మ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.